ఇన్ని అనారోగ్యాలకు కారణం ఏంటో తెలుసా అండి? ఆరోగ్యం భాస్కరాదిత్యేత అని అంటారు. ఆరోగ్యంకి ఇన్‌చార్జ్ సూర్యుడు. కానీ సూర్యుడు ఉన్నప్పుడు మనం పడుకుంటున్నాం. సూర్యుడు వెళ్ళిపోయినప్పుడు మనం లేసుంటున్నాం అనమాట. రాక్షసులకి పేరు నిశాచరులు అని. రాత్రిపూట మేలుకొండేవాళ్ళు అని. కాబట్టి మనము మనిషి యొక్క శరీరంలో ఉన్నాము. కానీ అలవాట్లు మాత్రం రాక్షస అలవాట్లు ఉన్నాయన్నమాట. రాత్రంతా మేలుకోవటం, రాత్రంతా ఫోన్ ఇలా చూస్తూ ఉంటారనమాట. రాత్రంతా ఫోన్‌లు ఏదో పట్టుకొని టైం పాస్ చేయటం గానీ, సినిమాలు గానీ, ఫోన్స్‌తో మాట్లాడటం గానీ, బయటికని ప్రొద్దున పూట ఏదైతే అన్నిటికంటే మోస్ట్ వైటల్ టైం ఉందో బ్రహ్మ ముహూర్తం అనే సమయం, సూర్యుడు ఉదయించేంత వరకు ఎవ్వరు ఒక్కొక్కళ్ళు 8, 9, 10, 11 అలా లేస్తున్నారనమాట ఈ మధ్య. అందుకే అనారోగ్యానికి కారణం ఇదే. అందుకే మీరు ఈ ఇంగ్లీష్ సేయింగ్ విని ఉంటారు. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ కీప్స్ అ మ్యాన్ హెల్దీ, వెల్దీ అండ్ వైజ్ అని అన్నారు. హెల్దీ, వెల్దీ అండ్ వైజ్. జీవితంలో ఏదన్నా గొప్ప విషయం సాధించుకోవాలి అని అనుకునేవాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, త్వరగా పడుకోవాలి, త్వరగా లేవాలి. లేకపోతే అవ్వదు. ఎందుకంటే వెన్ ద డే స్టార్ట్స్, మీరు మీకోసమని, మీ మనసు కోసమని, మీ యొక్క ఆధ్యాత్మికత కోసం సమయం ఇవ్వలేమండి. ఎందుకంటే మీరు చూడండి, ప్రొద్దున 8, 9 అని ఆ టైం కల్లా ఆఫీస్కి పరిగెత్తాలి, లేదా పిల్లలు చదువుకోవడానికి పరిగెత్తాలి. ఒక్కసారి మీరు ఆఫీస్ నుంచి కానీ, బిజినెస్ నుంచి కానీ, స్కూల్ నుంచి కానీ వచ్చేసారనుకోండి, మన ఎనర్జీ డ్రాప్ అయిపోతుంది జుప్ అని కిందకి. ఎందుకంటే వీఆర్ స్పెండింగ్ సో మచ్ టైం అవుట్ సైడ్. మన కోసం మనం స్పెండ్ చేసే టైం ఏదన్నా ఉంటే అది ప్రొద్దున పూట. ఎంత త్వరగా లేస్తే అంత సమయం మనకు ఉంటుందండి. అది చదువుకోవడానికైనా, ఆరోగ్యం కోసమైనా, ఆధ్యాత్మికత కోసమైనా ఆ ప్రొద్దున పూట సమయాన్ని మనం యూజ్ చేయాలి. కాబట్టి త్వరగా పడుకోవాలి. 9 గంటలకల్లా పడుకోవాలి, 4 గంటలకల్లా లేవాలి. దట్ ఈస్ ఐడియల్ స్లీపింగ్ టైం అన్నమాట. గురూజీ, చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, ఇది కలియుగం, కలి నడుస్తోంది, చాలా చేంజెస్ మనం చూస్తూ ఉన్నాం, దానికి నిదర్శనలు అన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి అన్నారు. నిజంగా కలి అనేది మాకు తెలియదు, కానీ రైట్ నో కరెంట్ డేస్లో ఏ జనరేషన్లో ఉన్న వాళ్ళకైనా మంచి త్వరగా ఎక్కదు, చెడు చాలా ఫాస్ట్గా ఎక్కేస్తుంది. ఒకవేళ మంచి మార్గంలో వెళ్ళాలంటే టైం పడుతుంది, అదే చెడు మార్గంలో వెళ్ళాలంటే వెరీ ఫాస్ట్గా అన్ని విధాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిపోతున్నారు. దీన్ని అసలు ఎలా చూడాలి? మెట్లు ఎక్కటం కంటే దిగటం చాలా ఈజీ. సరే, మెట్లు దిగటంలో ఇలా రేలింగ్ పట్టుకొని 10 మెట్లు ఒక్కసారి దుంకేస్తూ ఉంటారు పిల్లలు. మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా మాకు అలవాటు ఉండేదన్నమాట. 4-5 స్టెప్పులు డార్జ్ చేస్తూ ముందుకెళ్తాం ఫాస్ట్గా. అదానే స్టెప్స్ ఎక్కేటప్పుడు 5 స్టెప్పులు జంప్ చేయగలుగుతామా? చాలా కష్టం అండి. పైకి ఎక్కటం ఎప్పుడైనా కష్టమే, కిందికి దిగిపోవటం చాలా ఈజీ. జీవితంలో మంచి అలవాట్లు సంపాదించుకోవడం అంటే కొండెక్కినంత ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అంతే, జారుడు బంధు నుంచి ఎక్కడానికి ప్రయత్నం కానీ దిగడానికి ఏం ప్రయత్నం ఉందండి? కాబట్టి ఒక మనిషి మంచి అలవాట్లు పెంపొందించుకోవాలి అని అంటే చాలా కష్టపడాలి. కానీ చెడు వైపు వెళ్ళాలి అంటే చాలా ఈజీ. ఎందుకంటే ఒక బటన్తో మీరు చెడుని యాక్సెస్ చేయొచ్చు ఈ ప్రపంచంలో. ఇప్పుడు ఒక ఫోన్ కాల్ అవే అన్నమాట చెడు మన పక్కన ఉంది. కాబట్టి చెడుని యాక్సెస్ చేయటం అనేది అంత పెద్ద కఠినం కాదండి. ఈ కలియుగం, మీరు కలియుగం అన్నారు కదా, కలియుగం యొక్క లక్షణమే ఇది. క్వారల్ అండ్ హిపోక్రసీ అని అంటారనమాట. ఎప్పుడు కూడా కొట్లాడ పెట్టుకోవడం, బయట ఒకటి లోపల ఒకటి చూపించుకోవటం ఈ కలియుగం యొక్క లక్షణాలు అన్నమాట. కాబట్టి మనము అందుకే చెప్తారు, లోకే సజ్జన సంగతిరేక భవతి భవార్ణవతరణే నౌక. ఈ చెడు నుంచి ఆపి మంచి వైపు కానీ మనం వెళ్ళాలి అని అనుకుంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒంటరిగా అసాధ్యం. అందుకే ఎప్పుడు చూడండి, మనం మంచి వ్యక్తుల యొక్క సాంగత్యంలో ఉండటం వల్ల మనం మంచి వైపు తొందరగా వెళ్ళొచ్చు అని. కాబట్టి చెడు మనకు ఆల్రెడీ ఎవరిని అవసరం లేదండి. మన ఫోన్ ఒక్కటి చాలు మనల్ని పాడు చేయడానికి, టీవీ ఒక్కటి చాలు పాడు చేయడానికి. కానీ మంచి వైపు వెళ్ళాలి అని అంటే అది కూడా, మంచి కూడా ఆ ఫోన్లోనే ఉందండి. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఫోన్ యూజ్ చేసి ఏమైనా చెడు విషయాలైనా చూడొచ్చు, ప్రవచనాలైనా వినొచ్చు. మేము ఇప్పుడు కార్లో ఇక్కడికి స్టూడియోకి వచ్చేంత దారిలో మేము మా గురువు గారి ప్రవచనం వింటూ వచ్చామన్నమాట. కాబట్టి ఆ మంచి కూడా ఫోన్లోనే ఉంది కదా. ఆ ఫోన్లో లేకపోయి ఉంటే నేను వినేవాడిని కాదు కదా. పాపం రోడ్ చూసుకుంటూ, జనాలు చూసుకుంటూ వచ్చేవాడినేమో. కానీ ఆ ఫోన్లో మా గురువు గారి ప్రవచనాలు ఉండటం వల్ల ఎప్పుడు మేము ఒక్క నిమిషం దొరికినా సరే ఆ ప్రవచనాన్ని వినగలుగుతున్నాం. చాయిస్ ఉందండి ఒక మనిషి దగ్గర. ఏ ప్రాణి దగ్గర లేనిది కేవలం మనిషి దగ్గర ఉంది. ఏంటి అని అంటే ఇంటెలిజెన్స్ భగవంతుడు ఇచ్చాడు. ఏంటి ఇంటెలిజెన్స్? ఏది మంచి ఏది చెడు అని డిఫరెన్షియేట్ చేసి
మంచిని తీసుకొని చెడును విడిచిపెట్టాడు. అదే మానవ జన్మ అంటే. ఎవ్రీ మూమెంట్ వీ హ్యావ్ చాయిస్ టు మేక్. ఇది మంచి, ఇది చెడు, రెండు ఉన్నాయి. నువ్వేది స్వీకరిస్తావు, దాన్ని బట్టి నీకు ఫలితం ఏంటి అని ఉంటుంది. కాబట్టి చెడువైపు ఇందాక మీరు అన్నట్టుగా చెడువైపు వెళ్ళటం చాలా ఈజీ, కానీ మంచిని సంపాదించుకోవటమే కష్టం. మంచి వైపు వెళ్ళేవాడే మానవుడు. కర్మ విల్ బ్యాక్ అని మేము చెప్పుకుంటూ ఉంటాం. నిజంగా కర్మ అనేది బ్యాక్ వస్తుందా మనం చేసే పనులు, మనం చేసే కార్యక్రమాల వల్ల? అంతే కదండి, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మీరు చదువుకునే ఉంటారు ఈ న్యూటన్ లా. అలానే కర్మ సిద్ధాంతం అని అంటే మనం ఏం చేస్తే దాని ఫలితం మనం అనుభవించాల్సిందే. మనం అనొచ్చు, ప్రభుజీ వీళ్ళు ఇలా చేస్తున్నారు కదా, ఎక్కడుంది వీళ్ళ ఫలితం అని. ఈరోజు కాకపోయినా రేపు, రేపు కాకపోయినా ఎల్లుండి, కానీ ఆ కర్మ వచ్చి తీరుతూ ఉంటుంది. ప్రభుజీ ఇందాక మీరు మానవ జన్మ యొక్క ప్రాముఖ్యత చెప్పారు. ఒక మానవ జన్మ అనేది ఎత్తడం అనేది నార్మల్ విషయం కాదు. ఒక పుట్టుక అనేది వీళ్ళకి పుడుతున్నాం లేదంటే వాళ్ళకి పెరుగుతున్నాం అనేది నార్మల్ విషయం కాదు. ఇప్పట్లో ఒక పుట్టిన జన్మని ఏ రకంగా ఉపయోగించుకుంటున్నారో కూడా అందరం చూస్తున్నాం. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక లవ్ ఫెయిల్యూర్ అవుతుంది, లేదా ఇంకేటో అనుకున్నది జరగట్లేదు, వెంటనే చనిపోవాలి. భగవంతుడు ఇచ్చినటువంటి ఆ జీవితాన్ని మన చేతుల్లోకి తీసుకుని నిర్దాక్షిణ్యంగా మన జీవితాన్ని మనమే ముగింపు పలకాలి అనే ఆలోచనలో ఎంతోమందిని చూస్తున్నాం. అసలు ఇవి వేటికి సంకేతాలు? ఇది కూడా కలివల్లే అంటారా? మనిషిలో మార్పు ఎలా రావాలి? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, ఒక విషయం చెప్పి మళ్ళీ దీనికి ఆన్సర్ చెప్తాను. ఎవరైతే ఏ కష్టం ద్వారా అయినా సరే ఆత్మహత్య చేసుకున్నాం, నాకు ఈ కష్టం వల్ల నేను ఆత్మహత్య చేసుకున్నాను అనుకున్నాడు అనుకోండి, వచ్చే ఏదైతే జన్మ ఉంటుందో ఆ కష్టము ఒక 100 కోట్ల రెట్లు ఎక్కువ ఆ జన్మలో అనుభవించాల్సి వస్తుంది. ఎన్ని రెట్లు? 100 కోట్ల రెట్లు బాధ. ఏదైతే ఈ కష్టం వల్ల నేను చనిపోతాను అనుకుంటున్నా అదే కష్టం వచ్చే జన్మలో అనుభవించాల్సిందే. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత భయంకరమైన నరకానికి వెళ్ళాల్సి వస్తుంది ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటారు. ఎన్నో జన్మలు, ఎన్నో సంవత్సరాలు భూత యోనిలో భూతంలా తిరగాల్సి వస్తుంది ఆత్మహత్య చేసుకోవటం వల్ల. కాబట్టి అన్నిటికంటే పెద్ద మహాపాతకాలలో మహాపాతకం ఆత్మహత్య. ఇది గుర్తుపెట్టుకో. మీకు ఒక విషయం చెప్పాలండి, చావటానికి ఎంత ధైర్యం కావాలో. సూసైడ్ అంటే మామూలు విషయం అనుకుంటున్నారండి? ఎంత ధైర్యం కావాలో ఒక ప్రాణాన్ని తీసుకోవాలి అని అంటే, అంత ధైర్యం ఉన్నవాడు ఆ కష్టాన్ని ఎదుర్కోవచ్చు కదా. ప్రాణమే తీసుకోవాలి అనంత ధైర్యం ఉంటే ఆ కష్టాన్ని ఎదుర్కొంటే ఇంకా బాగుంటుంది అని అనిపిస్తుంది చాలాసార్లు. కానీ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఇప్పుడు మనిషికి ఓర్పు, సహనం అనేది తక్కువ అయిపోయింది ఈ ప్రపంచంలో. ఎందుకంటే అన్నీ ఫాస్ట్గా దొరుకుతున్నాయి కదండి. ఇప్పుడు చూడండి, ఏదైనా మనకు కావాలి అని అంటే, ఇప్పుడు ఇంట్లో సామాన్లు అయిపోయాయి అనుకోండి, మనకి బయటికి వెళ్ళి షాపులో కొనుక్కొని తీసుకొని వచ్చి వండుకోవాలి. అందుకేమనుకునేవాడు, అరే ఈ సామాన్ అయిపోయింది కదా, సరే ఇంకేదన్నా వండుకుందాం అనుకో. కానీ ఇప్పుడు బ్లింకిట్, జెప్టో, మీరు ఫోన్ చేసి ఇలా నూనె కాగే లోపల వాడు సామాన్ తెచ్చి ఇచ్చేస్తాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. ఫోన్లో టిక్ 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 నొక్కితే చాలు వాడు తీసుకొచ్చేస్తాడు అనమాట. కాబట్టి నేనేదనుకుంటే అదే చేస్తాను. అయ్యో ఇవి లేవురా అని అంటే ఏం పర్వాలేదు తెప్పించేస్తాను. అన్నీ అంత ఈజీగా రెడీ అయిపోతున్నాయి జీవితంలో. మనిషి అనుకుంటున్నాడు, అరే నేను అనుకున్నవన్నీ ఇంత ఈజీగా అయిపోతున్నాయి కదా, ఇదెందుకు అవ్వట్లేదు, కాబట్టి దీన్ని ఎట్లయినా ప్రయత్నం చేస్తా, లేకపోయింది అనుకోండి ఆత్మహత్య చేసుకుంటాను.